వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్. మూసీ ప్రాజెక్టు మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పట్లోల కార్తిక్ రెడ్డి కేసు వేశారు. వాళ్ళు చేయలేని పని నేను చేస్తే నాకు మంచి పేరు వస్తుందని కేసు వేశారు. మూసీ మీద కార్తిక్ రెడ్డి కేసు వేస్తే ప్రజాప్రతినిధిగా సవితక్కకు కొనసాగే అర్హత లేదు రేవంత్ రెడ్డి. మంది స్వార్థ ప్రయోజనం ఉన్న వాళ్ళు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మేం చెయ్యలేని పని మీరు ఎవ్వరూ చెయ్యొద్దు అని, మీరు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, మేం చేయలేదు కాబట్టి మీరు చేయవద్దని ఒక అక్క ఈ ప్రాంతం నుంచి 45 సంవత్సరాల కుటుంబం 100% రాజకీయ ప్రయోజనం పొందినరు, అన్ని పదవులు అనుభవించారు. ఈ ప్రజలు ఇబ్బందే లేదా అక్కకు. ఇవాళ అక్క కొడుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ పనిని ఆపమని కేసేసిండు. ఆ అక్క మనసు ఎట్లొప్పుకున్నదో వాళ్ళ కొడుకును ఇట్లాంటి తప్పుడు కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేయించడానికని నేను అడుగుతున్నా. ఆ అక్కకి ప్రాంత ప్రజలు ఓట్లు వేయలేదా? వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించలేదా? ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆ అక్కకు గుర్తింపు వచ్చింది, ఆ కుటుంబానికి గుర్తింపు వచ్చింది. ఇవాళ ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా పదవులు అనుభవించిండ్రంటే ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం లేదా? ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడానికి నీ కన్న కొడుకే ఎన్జిటిలో కేసేస్తుంటే ప్రజాప్రతినిధిగా మీరు కొనసాగడానికి అర్హత ఉందా అని చెప్పి నేను ఆ అక్కని సందర్భంగా అడగదలుచుకున్నా. ఒకప్పుడు నాకు కూడా